వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్, వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్ అది ఎప్పుడు పూర్తయింది. వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్ అంటే ఇది ఎప్పుడు పూర్తి అయింది అని అడిగినప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి, వెన్ వాజ్ ఇట్ ఫినిష్డ్. హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబం ఎలా ఉంది, మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అని ఇంగ్లీష్లో ఏమనాలి, హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ. డూ యూ లవ్ మీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఇంగ్లీష్లో ఏమంటాం, డూ యూ లవ్ మీ. డోంట్ టాక్ అబౌట్ వర్క్, ఓకేనా, నా పని గురించి మాట్లాడకండి. ఎవరన్నా వచ్చి మనం ఏం వర్క్ చేస్తున్నామని మన గురించి ఏమన్నా మాట్లాడుతుంటారు కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే డోంట్ టాక్ అబౌట్ మై వర్క్ అంటే నా పని గురించి మీరు మాట్లాడొద్దు. నెక్స్ట్, హౌ కెన్ హెల్ప్ యూ, మీకు ఏ విధంగా సహాయపడగలను. హౌ కెన్ హెల్ప్ యూ అంటే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. హౌ డీప్ ఈజ్ ద లేక్, ఆ లేక్ అంటే సరస్సు, ఆ సరస్సు ఎంత లోతుగా ఉంది, ఆ సరస్సు ఎంత లోతుగా ఉంది అంటే హౌ డీప్ ద లేక్, హౌ డీప్ ఈజ్ ద లేక్ అంటే ఆ సరస్సు ఎంత లోతుగా ఉంది. అదేవిధంగా అక్కడ సి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ డీప్ ఈజ్ ద లేక్, లేక్ బదులు మనం సముద్రం పెట్టండి, ఆ సముద్రం ఎంత లోతుగా ఉంది. ఒకవేళ సి తీసేసి నార్మల్గా ఇంకేముంది, బావి ఉంటుంది, ఆ బావి ఎంత లోతుగా ఉంది. అట్లా ఒక్కొక్క వర్డ్స్ ఇంకా యూజ్ చేసుకుంటే ఆ సరస్సు, బావి, సముద్రం, చెరువు ఎంత లోతుగా ఉంది అట్లా వర్డ్ అనేది యాడ్ చేసుకుంటా పోతుంటే సింపుల్ వేలో వస్తుంటుంది. ఇంకా నెక్స్ట్, ఐ ఆమ్ నాట్ డిస్టర్బింగ్ యూ, నేను నిన్ను డిస్టర్బ్ చేయట్లేదు. ఐ ఆమ్ నాట్ డిస్టర్బింగ్ యూ, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్, నేను నా కొడుకు గురించి గర్విస్తున్నాను. నా కొడుకు ఏదైనా జాబ్ వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాడు, అప్పుడు మనం ఏమనాలి, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. అట్లా సింపుల్ వర్డ్ అనమాట. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్, నా కొడుకు గురించి నేను గర్విస్తున్నాను.